ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. నమస్కారం, మీరు చూస్తుంది iDream. నేను మీ కీర్తి. నాతో పాటు వైదిక్ వాస్తు కన్సల్టెంట్ వీరాంజనేయులు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. వీరాంజనేయులు గారు, ఈ రోజుల్లో ఎలా ఉందంటే కొనపోతే కొరివి అమ్మపోతే అడివి అన్న చందాగా ఉంది. అప్పుల విషయంలో కూడా తీసుకున్నవాడు ముందు అసలు బికారిలా అడుగుతాడు, ఆ తర్వాత వాడే రాజు అవుతాడు, విలన్ కూడా వాడే అవుతాడు మన జీవితానికి. అంటే అడిగేటప్పుడు ఎలా అయితే అడుగుతారో రిటర్న్ మనకిచ్చేటప్పుడు మనం అడుక్కోవాల్సిన పరిస్థితి. సో వాస్తుకి అప్పుకి సంబంధం ఏదైనా ఉందా? మనం అప్పులు ఎక్కువ చేయాల్సి వచ్చినా, లేదంటే మనం అప్పులు ఎవరు మనకి ఇవ్వాల్సిన వాళ్ళు తిరిగి ఇవ్వలేకపోయినా దానికి ఏమైనా సత్సంబంధం ఉందంటారా? ఇంట్లో ఏ స్థానం చెడిపోతే ఇలాంటి బాధ వస్తుంది? చాలా చక్కని క్వశ్చన్ అండి ఇది. ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో అవుట్ ఆఫ్ 10 ఇళ్ళు చూసుకుంటే కనీసం 5-6 ఇళ్లలో ఈ బాధ ఉంటుంది. చిన్నదో పెద్దదో ఖచ్చితంగా ఉంటుంది. అది ఇచ్చిన వాళ్ళ బాధ కానీ లేదా తీసుకున్న బాధ కానీ రెండు ఉంటాయి. అప్పు చేసిన వాళ్ళు, అప్పు ఇచ్చిన వాళ్ళ బాధ రెండు ఉంటాయి అన్నమాట. సో దీనికి ఏంటంటే వాస్తు పరంగా ఏంటంటే వాస్తు ఎగ్జాక్ట్ కారణం అని చెప్పకూడదు, అది చేస్తే ఇంకో రంగు ఉంటుంది. వాస్తు కూడా ఒక కారణం అయి ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఇప్పటికీ మనకి ఇంట్లోనే సరే పంచభూతాల సమ్మేళనం అనమాట. సో ఆర్గనైజ్ ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు ఏంటంటే అన్ని పర్ఫెక్ట్ కుదురుతాయి. సపోజ్ ఏదో ఒక దిక్కు లోపం ఉండటం వలన ఖచ్చితంగా మనకి మనకి ఇల్లు కట్టుకుని దేని కడతా అంటే రెండు పర్పస్. ఒకటి జనాకర్షణ, రెండు ధనాకర్షణ. ధనం ఆకర్షణ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా మనకు ఖర్చులు పెరుగుతాయి. ఖర్చు పెరిగిన ఆ ఖర్చును మరి సబ్సిడీ చేయడానికి మళ్ళీ మనం అప్పు చేయాల్సి వస్తుంది. సో ఎక్కడైతే ధనాకర్షణ శక్తి తగ్గుతుందో ఆ గృహంలో కానీ లేదా ఆఫీసులో కానీ లేదా బిజినెస్లో ఎక్కడైనా కానీ ఆటోమేటిక్గా మనకి ఫ్లో అని తగ్గిపోతుంది మనీ అనేది. ఇది మన తెలియదు. రెండోది, కొంతమంది అప్పు తీసుకొని మళ్ళీ రీపే చేయలేకపోతారు. వాళ్ళకి కారణం ఏంటంటే అండి సేమ్ అది ఇంపాక్ట్. వాళ్ళకి కూడా ధనశక్తి అనేది లేదనమాట. వాళ్ళు ఉండే నివసించే ప్రాంతం అయి ఉండొచ్చు, లేకపోతే ఇది బిజినెస్ లేదా ఫ్యాక్టరీ ఏదైనా కావచ్చు. సో ఏదైనా కానీ ఒక వ్యక్తికి కానీ ఒక సంస్థకు కానీ ధనాకర్షణ జనాకర్షణ రెండు కావండి. వాళ్ళు ఎక్కడ ఉంటారు, గృహంలో ఉంటారా లేకపోతే ఫ్యాక్టరీలో ఉంటారు, పెద్ద కంపెనీలో ఉంటారు అనేది కూడా ఇంపార్టెంట్ అండి. సో మన ఇంట్లో మనకి అన్ని రకాల శక్తులు ఉన్నాయా, పంచభూతాలు కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోమని ఇల్లు ఉన్నామా అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకేంటంటే ఫస్ట్ అసలు అప్పు అంటే ఏం తెలుసుకుందాం. ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువైతే ఆబ్వియస్గా అప్పు అవుతుంది ఫస్ట్. రెండోది ఆర్థికంగా క్రమశిక్షణ. కొంతమంది డబ్బులు బాగా వస్తాయి బట్ మేబీ మేనేజ్మెంట్ చేయలేకపోవటంలో కూడా సడన్ గా ఖర్చులు వస్తాయి. ఇప్పుడు మనకు వాస్తులో దీనికి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ కీ టాపిక్స్ ఉన్నాయండి. అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు ఎందుకు వస్తాయి కూడా ఉంది అనమాట. సో దాంతోపాటు ఏదన్నా మనం చేసో తెలియక కొన్ని తప్పులు చేస్తాం. ఇల్లు కట్టుకున్నప్పుడు లేకపోతే ఇల్లు వెళ్ళినప్పుడు బాగానే ఉంటుంది, దాదాపు 90% బాగానే వాస్తు పరంగానే ఉంటాయండి. కానీ మనం జరిగేటప్పుడు రోజు జరిగే డైలీ అందుకో ఏం చేస్తామంటే ఎక్కడో చోట వస్తువులు బరువు పెంచడము, బరువు తగ్గించడము, కస్టమైజేషన్ చేసుకుంటూ వెళ్తాం. ఆపటిగా స్లోగా ఏంటంటే అది వాస్తు ఇంబ్యాలెన్స్ అయిపోతుంది అనమాట. అప్పుడు అదేంటంటే ధన ప్రవాహానికి అడ్డం మనం వేస్తున్నట్టు అనమాట. ఇదొక కారణం అనమాట. నెక్స్ట్ ధర్మేణ స్మద్దేహ ధర్మేణ ప్రతిష్ఠిత అంటారు. అంటే ఏమంటే ధర్మబద్ధంగా జీవనం గడిపినప్పుడు, అంటే డిసిప్లైన్గా జీవితం గడిపినప్పుడు ఆటోమేటిక్గా ఆ ధర్మే మనం రక్షించింది. ఇది శాస్త్రం చెప్పింది. అంటే డిసిప్లిన్ లైఫ్ కావాలి ఫస్ట్ మనకి. సో దీనికి ఏంటంటే వాస్తు అనేది ఎగ్జాక్ట్గా వాస్తు మీరు ఇది చేయండి, మీకు ఇది పెట్టండి, మీకు ఏమంటే డబ్బులు కుప్పలు తెప్పలు డబ్బులు వస్తాయి అనేది నడుచుకుంటూ వస్తాడు అనేది మనకు చెప్పకూడదు. అది ప్రాక్టికల్లీ వర్కౌట్ కాదు. సో మనకేందంటే వాస్తు ఒక సబ్జెక్ట్ మనం ఇది పెట్టినప్పుడు స్లోగా గ్రోత్ ఉంటుందండి. ఒక్కసారికి సడన్గా రాదు, 30 రోజులు రాదు, 60 రోజులు రాదు, అట్లా రాదనమాట. స్లోగా వస్తుంది అనమాట. ఎందుకంటే మనం ఇప్పుడు దాకా నెగిటివ్ అనేది ఏదైతే మన ఇంట్లో ఉంటుందో అది ఫస్ట్ న్యూట్రల్ చేయాలి. న్యూట్రల్ చేసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ పాజిటివ్ కన్వర్ట్ అవ్వాలి. ఈ ప్రాసెస్ మనకు 3 months పట్టదు, 6 months పట్టదు, డిపెండ్ అప్పుడు వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన దాన్ని బట్టి ఆధారపడుతుంది అనమాట. దీనికి ఏంటంటే వాస్తుకి ఏంటంటే మనకేంటంటే ఇంట్లో పరిశుభ్రత ముఖ్యం అండి. ఎందుకంటే ధనలక్ష్మి రావాలని ఇల్లు పరిశుభ్రంగా ఉంచాలి. మనం ఇంతమంది చాలా టాపిక్లు మాట్లాడుకున్నాం ధనలక్ష్మి రావటం ఏం చేయాలని చెప్పేసి. ధనలక్ష్మి రావడానికి మనమే సగం కారణం అవుతాం అనమాట, రాకపోవటానికి. ఫస్ట్ ఇదంటే అంటే ఉత్తర భాగం ఏది మన ఇంట్లో ఉత్తర డైరెక్షన్లో ఉన్నది. ఇంట్లో ఉత్తర డైరెక్షన్ మనకి ఏంటంటే బాగా ఇరుగ్గా పెట్టేస్తాం. అది స్కూల్ బ్యాగ్లో ఉండవచ్చు, మన బ్యాగ్లో ఉండవచ్చు, లేదా చైర్స్ సోఫా సెట్. చాలా మంది ఇళ్ళలో నేను చూస్తానండి ఉత్తరంలో కూడా సీటింగ్ వేసేస్తున్నారు, ఉత్తరం తూర్పులో. అది ఎగ్జాక్ట్గా ఆపోజిట్ డైరెక్షన్ ఉండాల్సింది రివర్స్ చేస్తారు మన వాళ్ళు. దాన్ని అక్కడే మన ప్రతిబంధకం అనమాట. మనకు వచ్చేదాన్ని అక్కడే ఫస్ట్ ఇంట్లో గుమ్మ రాగానే కాలు పెట్టగానే అక్కడే ప్రతిబంధం ఉంటుంది మన లక్ష్మీదేవికి. రెండోది ఉత్తర భాగంలో ఏంటంటే బాగా బలమైన వస్తువులు వేస్తున్నారు ఈ మధ్య. లేకపోతే తీసుకెళ్ళి వేస్ట్ అంతా గార్బేజ్ తీసుకురావటం, లేకపోతే ఎప్పుడో ఒకసారి మనకి ఇప్పుడు అవసరం ఉండదు కానీ తీసుకెళ్ళి ఆడబెడతాం.
ఎప్పుడో వాడతామని చెప్పేసి దాన్ని క్లటర్ అంటారు. క్లటర్ తీసుకెళ్లి ముఖ్యంగా ఉత్తర కుబేర స్థానంలో పెడతారండి. ఇది ఒకటి. మనకు తూర్పు భాగంలో సరికి గడప మీద నుంచి గడపని సపోజ్ దాన్ని పరిశుభ్రం చూసుకోవాలి, లక్ష్మీదేవి పూజించాలి, ఆరాధించాలి అంటాం మన గడపని. దాన్ని ఫస్ట్ కేర్ తీసుకోవాలి లక్ష్మీదేవి రావడానికి. రెండోది ఉత్తర స్థానం నుంచి కుబేరుడు ఏదైతే కుబేర స్థానం ఉందో కుబేర స్థానం ఎంత బలంగా గట్టిగా మనం చూసుకోగలిగితే మనకు అప్పుడు ఈ ధన ప్రవాహం బాగా వస్తుంది అనమాట. ఇది మెయిన్ ఏంటంటే కానీ ఉత్తర దిశను మనం ఎప్పుడు అంత హై ప్రయారిటీ ఎందుకు ఇస్తామంటే ఈవెన్ మనం పూజ చేసేటప్పుడు కానీ లేకపోతే ధనలక్ష్మి పూజ చేసేటప్పుడు కానీ ఉత్తర దిక్కే మనం ప్రయారిటీ ఇస్తాం అనమాట. ఎందుకంటే మనకు వచ్చి ఇన్కమ్ ప్రతి ఇంటికి ధనలక్ష్మి వస్తుందండి, ఏ ఇంటికి రాకుండా ఉండదు. ధనలక్ష్మి ప్రతి అది చిన్న పేదవాడికైనా వస్తుంది, కుబేరుడు కూడా వస్తుంది. కానీ దాన్ని ప్రొటెక్ట్ చేసేది ఎవరైనా అంటే కుబేరుడు అనమాట. ఆ కుబేర స్థానాన్ని మనం గట్టిగా చూసుకోవాలి. ఇది మనం ఈశాన్యం సంబంధించి తూర్పు సంబంధించి ఉత్తర సంబంధించి చాలా మంది ఇది ఎక్కువ అందరు చాలా ఇళ్ళు కూడా పాటిస్తారు. కానీ చాలా మంది పాటించింది ఏంటంటే నైరుతి దిక్కును చాలా మంది చాలా తక్కువగా ఫోకస్ చేస్తారండి ధనలక్ష్మి సంబంధించి. అక్కడ ఏంటంటే మనం బీరో పెడతాం, లాకర్ పెట్టి సరిపోతుంది అనుకుంటారు. కానీ నైరుతి దిక్కులోని చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఫ్లోర్ పల్లంగా ఉంచడం కానీ, లేకపోతే అంటే సౌత్ వెస్ట్ డైరెక్షన్ తీసుకొని కబోర్డ్ ఆపోజిట్ డైరెక్షన్ పెట్టడం కానీ, తూర్పు దిక్కును పెట్టి చాలా మంది చూస్తాం. తూర్పు దిక్కున కబోర్డ్లు అంటే ఈ సౌత్ వైపు నార్త్ వైపు కబోర్డ్లు ఉంటాయి, ఇటు వెస్ట్ సైడ్ కబోర్డ్లు ఉండట్లేదు. రీసెంట్గా చూశాను ఒక క్లయింట్ అండి, ఎగ్జాక్ట్ నేను ఇప్పుడు ఏదైతే అదే జరిగిందనమాట. వాళ్ళు పెద్దది చాలా కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ ఫ్లాట్ అనమాట, ఆల్మోస్ట్ 2.5 crores అది. దాంట్లోనే ఆల్మోస్ట్ ఒక 39 లూప్ హోల్స్ ఉన్నాయి వాస్తుపరంగా. నేను చూస్తా అంటే వాళ్ళు నోట్ చేస్తానే ఉన్నారు, మొత్తం టోటల్ లిస్ట్ చేసి 39 ఉన్నాయి. ఆ 39 ఆల్మోస్ట్ ఒక 14-15 రిలేటింగ్ టు మనీ అనమాట. మరి వాళ్ళ 2.5 crores పెట్టి ఫ్లాట్ కొన్న వాళ్ళు మనీ ప్రతిబంధంగానే ఉంది. వాళ్ళు అదే అంటున్నారు, మేము అక్కడికి వచ్చామండి కానీ మాకేదో మనీ స్ట్రక్ అయిపోయామండి, అక్కడి నుంచి ముందర పోవట్లేదు, సో మాకు సర్క్యులేషన్ అవ్వట్లేదండి అని చెప్పారు. సో మరి అన్ని క్లటర్స్ వీళ్ళు తీసుకుంటూ రావాలంటే 39 కరెక్షన్స్ చేయాలంటే దానికి సింపుల్ రెమెడీ ఏమైనా చెప్పారా, లేకపోతే ఈ మార్పులు చిన్న చిన్న మార్పులు చేయాల్సిందే అని చెప్పారా, లేకపోతే ఏంటి? వాళ్ళు ఒక 2 రోజులు వాళ్ళు భార్య భర్త లేకపోతే వాళ్ళ ఇంట్లో 2 రోజులు కష్టపడితే ఆల్మోస్ట్ ఒక 20-25 కరెక్షన్స్ ఇమీడియట్గా అయిపోతాయి. వాళ్ళు వస్తువులు మార్చి పెట్టడం అంతేనా? ఓకే, చిన్న మార్పులు. ఆ చిన్న మార్పే కానీ ఆ చిన్నదే చాలా ఇబ్బంది. మనకు తలనొప్పి వస్తే చిన్న తలనొప్పి అనుకుంటా, కానీ బాడీ మొత్తాన్ని లతార్జిక్ చేస్తుంది. సేమ్ అదే టైం నాకు ఇంట్లో ఒక చిన్న ప్రాబ్లం చాలు, అది ఇంటి మొత్తం ఎనర్జీ మొత్తం దాన్ని ఏమంటారు స్క్వీజ్ చేసేస్తుంది అనమాట, పాజిటివ్ ఎనర్జీని. అట్లా మరి 39 ఉంటే ఇమాజిన్ చేసిన ఎంత ఉంటుందండి. దాంట్లో ఒక 5-6 మాత్రం కొంచెం కిచెన్ సంబంధించి ఉన్నాయండి. ఆ కిచెన్లో వాళ్ళు కొంచెం బరువు ఆల్టరేషన్ చేయాల్సి ఉంటుంది. అది కూడా పెద్ద ఏం కష్టం కాదు, మాక్సిమం ఒక 20-30,000 పెడితే అది కూడా అయిపోతుంది వాళ్ళది. వాళ్ళు 2.5 crores 3 crores తీసుకున్నా కానీ జస్ట్ ఇమాజిన్ ఒక అరౌండ్ 30-40,000 ఒక అంతా వాస్తు కరెక్షన్స్ అయిపోయినట్టే. అంటే అందుకని ఒక ఫ్లాట్గా ఒక ప్లాట్ ఒక ఇల్లు ఒక విల్లాను కొన్నప్పుడు ఖచ్చితంగా ముందే ఒకసారి వాస్తుకి సంబంధించి సరిగ్గా కరెక్ట్ మనుషుల్ని పిలుచుకొని చూపించుకొని పెట్టుకుంటే చాలా బెటర్ కదండి. అవునండి, ఖచ్చితంగా అండి. రెండోది ఏంటంటే మనకి నైరుతిలో చాలా మంది ఇండిపెండెంట్ హౌసెస్ చూస్తున్నామండి. ఇండిపెండెంట్ హౌస్ చుట్టూ మన కాంపౌండ్ వాళ్ళు కడతాం, బయట మార్జిన్ ఉంటుంది, కాంపౌండ్ వాళ్ళకి మన ఇంటికి మధ్యలో మార్జిన్ ఉంటుంది. ఆ మార్జిన్ లో నైరుతి మూల కొంతమంది అంటే కొంచెం పల్లంగా ఉంటుంది, అంటే కొంచెం లో లెవెల్గా ఉంటుంది అనమాట. అంటే ఇల్లు కట్టినప్పుడు బాగానే ఉండొచ్చు, ఆ తర్వాత మార్పులు చేయొచ్చు, ఈశాన్యం కొంచెం హైట్ పెరిగిపోయి నైరుతి పల్లంగా ఉన్న ఇల్లు కొన్ని ఉన్నాయి అనమాట. దానివల్ల ఏంటంటే వాటర్ ఫ్లో ఎక్కడ పడిన నైరుతిలో అంటే పడమర దిక్కున పడిన వాటర్ కానీ ఇటు సౌత్ వైపు పడిన వాటర్ వర్షపు వాటర్ ఎస్పెషల్లీ అది మన ఈశాన్య వైపు ఫ్లో అవ్వాలన్నమాట. వీళ్ళకి ఏంటంటే నైరుతి వైపు డౌన్ ఉండటం వల్ల ఆటోమేటిక్గా మనకి వాటర్ ఈశాన్య వైపు వెళ్ళవు. అది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అది అట్లా ఉండకూడదు, రాంగ్ ఫ్లో అవుతుంది. ఇప్పుడు మనకి ఫ్లో అయింది, మనకు గాలి తీసి ఓపెన్ అది బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తాం, బ్రీత్ అవుట్ చేసి బ్రీత్ ఇన్ చెయ్యం, ఇన్ అవుతున్నా అవుట్ చేస్తాము. అదే మరి ఇంటికి కూడా ప్రాణశక్తి ఏంటంటే ప్రాపర్ డైరెక్షన్ రావాలి, ప్రాపర్ డైరెక్షన్ అవుట్ ఫ్లో అవ్వాలి, అప్పుడు అది సర్క్యులేషన్ అవుతుంది అనమాట. ఇవి ఏదైతే చిన్న లోపాలు అనమాట, చిన్న లోపాలు చేయటం ఏంటంటే వాళ్ళకి ఏంటంటే ఆటోమేటిక్గా ధనలక్ష్మి ప్రవాహం తగ్గిపోతుంది. అంటే వాళ్ళు ధనలక్ష్మి ప్రవాహం లేకపోతే ఆపోజిట్ ఏమవుతుంది, మీకు అప్పులు చేయాల్సింది ఖచ్చితంగా. తర్వాత లాకర్ ఉంచే స్థానం గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. లాకర్ ఉండే ప్లేస్ రాంగ్ ప్లేస్లు పెడుతున్నారు చాలా మంది. కొంతమంది ఉత్తర డైరెక్షన్ లాకర్ తీసుకెళ్ళి పెడతారు, కానీ ఉండాల్సిన ఇటువైపు ఉండాల్సింది పడమర దిక్కున దక్షిణ వైపు కానీ పడమర వైపు ఉండాలి, కానీ తీసుకెళ్ళి ఉత్తర వైపు పెడుతున్నారు. తెలుసో తెలియక పెడుతున్నారు. అది తెలిసి పెట్టట్లేదు అంటే తెలిసి పెట్టచ్చు, తెలియకుండా పెట్టచ్చు. మరి అంటే ప్లేస్ స్థలభావం వల్ల అవ్వచ్చు కొన్నిసార్లు, లేకపోతే ఏమవుతుందిలే అవన్నీ మూఢనమ్మకాలు అనుకోవచ్చు. అంతే కదండి. నైరుత్యం స్థిరతం ధాత్యాత్ గృహం ధనవర్ధత అంటారు. అంటే నైరుతి ఎంత స్థిరంగా ఎంత బలంగా ఉంటే మనకి ధనవృద్ధి అంత బాగా జరుగుతుందని చెప్పి శాస్త్రంలో బాగా స్ట్రాంగ్గా చెప్పారండి, మామూలుగా కాదు. సో దీన్ని బట్టి మనకి ఏం చేస్తుందంటే నైరుతి గదులు ఏది ఉంచో బాగా బారాయణ వస్తూ ఉండాలి,
ఈశాన్య వైపు చాలా లైట్ వస్తువులు ఉండాలి. ఉత్తర స్థానాన్ని, తూర్పు స్థానాన్ని బాగా చాలా కేర్ఫుల్గా భద్రంగా చూసుకోవాలండి. ఎంత భద్రంగా చూసుకుని మనం అంత భద్రంగా పటిష్టంగా ఉంటాం, ముఖ్యంగా ధనం విషయంలో. సో అప్పులు ఎక్కువగా అవుతున్నాయా, అప్పులు తీర్చలేకపోతున్నారు? ఇప్పుడు గురుగారు చెప్పిన కరెక్షన్స్ ఒకసారి చేసుకునే ప్రయత్నం చేయండి, సమాధానం డెఫినెట్గా దొరుకుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.